వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేకపోతే ఓడుతుందా, ఓడితే రాజకీయ భవిష్యత్తు ఏంటి, ఓడిన వాళ్ళందరూ రాజకీయ భవిష్యత్తులు శూన్యమైతే కనుక ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మూతపడిపోవాలా, లేదంటే కనుక డిఎంకే ఎప్పుడూ మూతపడాలా, ఏఐఏడిఎంకే ఎప్పుడూ మూతపడాలా, బీఆర్ఎస్ మూతపడాలా, కమ్యూనిస్టులు అసలు శాంతం మూసేసుకోవాలా, భారతీయ జనతా పార్టీ అసలు పవర్లోకి రాకూడదు. గెలుపోటములు అనేటటువంటిది ఎన్నికలలో ఒక పాయింట్. ప్రాంతీయ పార్టీలలో గెలుపోటములు అన్నటువంటిది ఇక్కడ జాతీయ పార్టీలు బలపడనంత వరకు తెలుగుదేశం పార్టీ వైసీపీకి లైఫ్ అట్లాగే ఉంటుంది. ఇక్కడ రేపటి ఎలక్షన్లో గెలుపోటములు ఆ తర్వాత ఎట్లా ఉంటుంది ఇది పక్కన పెడితే జగన్ ఒక్క చోట గెలవడం మాత్రం ఖాయం. అది పులివెందుల్లో రకంగా జగన్కి పోటీ లేకుండా పోయింది. బీటెక్ రవి చాలా ప్రయత్నించాడు.